హాయ్. వన్ ఆఫ్ ద ఫాలోయర్ మ్యాగీ అని ఫ్రమ్ యూకే. తను బెంగళూరులో ఉంటుంది అనుకుంటా. తనకి ఎస్టర్డే H1B అయితే అప్రూవ్ అయింది. సో హ్యాపీ ఫర్ దట్. మ్యాగీ, నువ్వు ఈ వీడియో కనుక చూస్తుంటే ఒక కామెంట్ ఇవ్వు. సో మిగతా ఫాలోయర్స్ కూడా కొంచెం జెన్యున్ ఫీల్ అవుతారు. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. ఈ వీడియోలో అయితే మీకు తెలిసిందే. సో మార్చ్ 2 నుంచి అయితే లాటరీస్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఏప్రిల్ 1 or 2 రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ వీసా అప్రూవ్ అయినంత మాత్రాన మీరు అమెరికాకు వచ్చారు. నేను ఈ వీడియోలో 3 parts గా డివైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో మీరు లాటరీకి ఎలిజిబుల్ ఎలా అవుతారు. నేను మల్టిపుల్ వీడియోస్ తీశాను. సో ఈ వీడియోలో ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. చాలా మంది నన్ను అయితే కామెంట్స్ చేస్తున్నారు, అడుగుతున్నారు, కీప్ ఆన్ సేమ్ క్వైరీస్ అనమాట. వాటికన్నిటికీ ఆన్సర్ ఈ వీడియో అని నేను అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే మీరు లాటరీలోకి వెళ్ళాలంటే మీ దగ్గర నుంచి బేసిక్ డీటెయిల్స్ అయితే కావాలి. మీ పాస్పోర్ట్ అండ్ మీ రెజ్యూమ్ ఉండాలి. ఆ రెజ్యూమ్స్ అయితే మీరు ఎవరైతే H1B లాటరీ వేస్తారో ఆ ఎంప్లాయర్ తప్పకుండా తీసుకుంటాడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ మల్టిపుల్ లాటరీస్ ఎవరైనా వేస్తాము, ఎందుకంటే ఈ ఇయర్ $215 కదా, మీరు 4 కంపెనీస్ వేయాలంటే మీకు ఇలా $1000 అవుతుంది. అలా ఎక్కువ ఎవరైనా చెప్పారంటే డోంట్ గో ఫర్ దట్. ఎందుకంటే ఈ ఇయర్ నుంచి ప్రతి కంపెనీ 1 or 2 మ్యాక్స్, అంతే, దాని నుంచి చేయదు. ఈ 1 or 2 అంటే ఏంటంటే పేరెంట్ కంపెనీ, సిస్టర్ కంపెనీ ఉంటాయి. మన ఇండియాలో టౌన్కి ఒక డీమార్ట్, సో సూపర్ స్టోర్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ప్రతి ఒక్కరికి కన్సల్టెన్సీ ఉంటాయి అనమాట. సో వేర్ పేరెంట్ అండ్ చైల్డ్ సిస్టర్ కంపెనీస్ అంటారు. సో అలా ఒక 2 కంపెనీస్ అయితే వేయచ్చు. దట్ ఇయర్ H1B కాస్ట్ అయితే లాస్ట్ 10 ఉండే, ఇయర్ వచ్చేసి 259 కదా. సో మ్యాక్స్ ఏ ఎంప్లాయర్ కూడా ఇంట్రెస్ట్ చూపివ్వడు. బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్ అనమాట. బేసిక్గా 3-4 కంపెనీస్ వేస్తామంటే డోంట్ గో ఫర్ దట్. 1 ఈస్ ద బెస్ట్ అండ్ 2 ఈస్ ద రిస్క్. ఇట్స్ అప్ టు యూ అనమాట. నేనైతే ఒక కంపెనీకే ఫైల్ చేయమని, ఒక కంపెనీకే లాటరీ వేయమని చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి M3 కన్సల్టెన్సీ వాళ్ళు అయితే జెన్యున్గా ఇయర్ అయితే H1B ఫైలింగ్స్ అయితే చేస్తారు. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఐటీ నాలెడ్జ్లో ఓకే, యూ కెన్ ర్యాప్ హియర్ అనే వాళ్ళు ఫీల్ అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. సో గో ఫర్ దిట్. డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో. ఓకే. ఇంకోటి ఏంటంటే లాటరీ అనేది మా ఏప్రిల్ 2 రిజల్ట్ వచ్చింది. మీరు లాటరీలో పిక్ అయింది. మీరు పిక్ అయిన వెంటనే తర్వాత ఉండవలసిన డాక్యుమెంట్స్ అన్నీ మీకు మీ ఎంప్లాయర్ అనేది అడుగుతాడు అనమాట. లైక్ ఏమేమి ఉంటాయంటే మీ అప్డేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. సో ఇవన్నీ ఎవాల్యుయేషన్ చేపిస్తాడు. మెయిన్ ఇక్కడ మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏ స్టేట్కి వస్తున్నారు, ఏ స్టేట్లో మీ ఎంప్లాయర్ ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ స్టేట్కి ఇక్కడ ఏంటంటే వేజెస్ ఉంటాయి అనమాట. వేజెస్ అంటే H1B పైన వస్తున్నారంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి వేజెస్. సో మీ ఎక్స్పీరియన్స్కి ఏ లెవెల్లో ఉంటారో ఒకసారి క్లారిఫై చేసుకోండి. సో బేసిక్ ఏంటంటే అందరూ మినిమం వేజ్ ఏదైతే ఉంటుందో దాన్నే ఫైల్ చేస్తారనమాట. సో మినిమం వేజ్ అంటే సపోజ్ నేను అట్లా అంటున్నాను, 83,000 ఇస్ ద మినిమం వేజ్ అనమాట. అది డిపెండ్స్ అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు అప్రూవ్ అవుతుంది. సో ఇమిగ్రేషన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ ఏంటంటే మిడ్ రేంజ్లో ఉన్నప్పుడు 80 అంటే 95 or 1 lakh అలా LC అనేది ఫైల్ చేసుకోవడం బెస్ట్ అనమాట. అంటే మినిమం వేజ్ ప్లస్ $10,000 ఎక్స్ట్రా అన్నట్టు ప్లాన్ చేసుకోండి. సో రిక్వెస్ట్ చేయండి మీ ఎంప్లాయర్ని, తను LCA ఫైల్ చేస్తారనమాట. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ టిప్. మీరైతే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. తర్వాత ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్ ఫైల్ చేస్తాము అంటే నో చెప్పండి. గో ఫర్ 1 or 2, దట్స్ ఇట్. సో 3-4 లాస్ట్ టైం వేసినట్టు 16-17 ఇలా సబ్మిట్ చేస్తే వర్కౌట్ అవ్వ ఇయర్. డోంట్ గో ఫర్ దట్. అందులో ఇయర్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఆలోచిస్తారు కాబట్టి నేనైతే వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్తాను. ఫైలింగ్ అప్పుడు కొంచెం రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గో ఫర్ 1. తర్వాత మీ వీసా ఇప్పుడు ఏప్రిల్ 2 పిక్ అయింది అనుకోండి. ఏప్రిల్, మే, జూన్ ఎండ్ వరకు మీకు టైం ఉంటుంది అనమాట. 90 days టైం ఫైలింగ్ అనేది చేసుకోవాలి. ఫైలింగ్ అయినాక ఇంకో 3 months టైం ఉంటుంది. సో మీరు అరౌండ్ ఆగస్ట్ అలా ఫ్లై అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వన్స్ మీది ఇక్కడ వీసా అనేది అప్రూవ్ అయిపోయాక, మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నాక, సో నేను ఆల్రెడీ మల్టిపుల్ వీడియోస్ చేశాను వీసా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, సో ఏమేమి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, తర్వాత ఇన్ డీటెయిల్గా ఇచ్చాను డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి వీసా ఇంటర్వ్యూకి అని. సో ఆ వీడియోస్ అన్నీ బయోలో ఇచ్చాను అనమాట. సో మీరు వెళ్ళి జస్ట్ ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుందంటే గో అండ్ చెక్ ఇట్. ఇంకోటి ఏంటంటే మేజర్ చెప్తున్నాను. సో వన్స్ మీకు ఈ వీసా ఇంటర్వ్యూ వెళ్తున్నారంటే ప్లాన్ ఫర్ ఇట్. మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఎందుకు వచ్చింది అడుగుతారు. సో మీరు ఈ ఎంప్లాయ్మెంట్లో ఈ స్కిల్ ఎందుకు ఉంది, ఇప్పుడు కరెంట్ ఈ స్కిల్ ఎలా చేస్తున్నారు, ఈ స్కిల్కి రిలవెంట్ ఏంటి, మీకు ఎంప్లాయ్మెంట్ US ఎంప్లాయ్మెంట్ ఎలా వచ్చింది, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు, మీ ఎడ్యుకేషన్కి ఈ జాబ్కి అంటే సింక్ ఎలా అవుతుంది, ఇలా కీప్ ఆన్ అంటే కొంచెం బాగా స్ట్రెస్ చేసి అడుగుతున్నారు అనమాట. సో అందులో ట్రంప్ కూడా వచ్చాడు కాబట్టి కొంచెం స్క్రూటినీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఫైల్లో మీ డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్గా అరేంజ్ చేసుకోండి. DS-160 ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. సో DS-160 చాలా ఉంటాయి వీడియోస్ కూడా. సో మీరు వెళ్ళి జస్ట్ చెక్అవుట్ చేయండి యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కానీ DS-160 ఎక్కడ ఉంటుంది, లొకేషన్స్ ఏమేమి ఇవ్వాలి, ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకోండి. మీన్ టైం ఇప్పుడు అన్న ఇదంతా చెప్పా బాగుంది కానీ సో కరెక్ట్ ఎంప్లాయర్ నేను మేము ఎలా ఎతకాలి, సో మల్టిపుల్ కంపెనీస్ నువ్వే అంటున్నావు, డిమార్ట్ ఉన్నట్టు మల్టిపుల్ కన్సల్టెన్సీలు ఉన్నాయంటున్నావు, సో సిస్టర్ కంపెనీస్ ఉన్నాయంటున్నావు అంటే ఇది కూడా చెప్తున్నాను. సో యూఎస్లో ఎవరైతే ఉంటారో లేకపోతే మీకు ఎవరైతే జెన్యూన్ అనిపిస్తారో జస్ట్ వెరిఫై అనమాట. వన్స్ ట్వైస్ మాట్లాడండి. సో మాట్లాడిన తర్వాత ఫైలింగ్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే నేను చాలా కేసెస్ చూసాను, నాతో చాలా మంది మాట్లాడారు, మన ఫాలోవర్స్ కావచ్చు. సో కీప్ ఆన్ క్వశ్చనింగ్. నేను చాలా మందితో మాట్లాడే ఏంటంటే ఫైలింగ్ అవుతుంది, హాఫ్ అమౌంట్ ఇస్తాము తర్వాత అంటే ఎవరో ఒప్పుకోరు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు RFE పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లీగల్ టీమ్ ఎలా ఉంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉందో ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, కుదిరితే నాకు కూడా కామెంట్ చేయండి. ఐ కెన్ ఆల్సో టాక్ విత్ యూ ఆన్ వీకెండ్స్ అనమాట. సాటర్డే సండే అయితే నేను మాట్లాడేదానికి ఎలిజిబుల్ అంటే వర్క్ మీకు అవైలబిలిటీలో ఉంటాను. జస్ట్ ఒకసారి పింగ్ చేస్తే కనుక ఇన్స్టాలో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు క్వైరీస్ ఏమైనా ఉన్నా, కొందరు అయితే లాస్ట్ ఇయర్ అయ్యారు, సో క్లయింట్ లెటర్స్ ఇవ్వట్లేదు ఎంప్లాయర్, సో ఇప్పుడు ఫ్లై అవ్వద్దు అంటున్నాడు. కొందరు అయితే H1B ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి, సో ఇవన్నీ అడుగుతున్నారు అనమాట. వీటికన్నిటికీ ఏంటంటే జెన్యున్లీ చెప్పాలంటే మీరు ఇండియాలో ఉండి ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టం. ఈ క్వశ్చన్స్ మీరు ఎంత ట్రై చేసినా వేస్ట్ అనమాట. ఒకవేళ ఇలా మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, మాకు ఎవరైనా అమౌంట్ పే చేయండి $5,000 అట్లా అడిగితే డోంట్ డూ దట్. ఎందుకంటే మీరు జస్ట్ ట్రాన్స్ఫర్ ఇండియాలో ఉండి అవ్వలేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే మేజర్గా నేను ఈ ట్రాన్స్ఫర్ గురించి అడిగాను. ఇది ఎక్కువ చాలా మంది దగ్గర నుంచి అంటే నన్ను అడిగారు అనమాట. మేము ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, తప్పకుండా వెళ్ళొచ్చు. సో నో వరీస్ ఇన్ దట్. మీరు తప్పకుండా వెళ్ళొచ్చు, అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. కొన్ని కేసెస్లో అవ్వవు అనమాట. డిపెండ్స్ ఆన్ హౌ యూ పర్ఫార్మ్. అంటే మీరు ఎంత భయపడుతూ ఉంటే కష్టం అనమాట. సో మీరు జెన్యున్గా ఉన్నారు, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సో ధైర్యంగా వెళ్ళొచ్చు, భయపడకుండా వెళ్ళండి. సో వాళ్ళు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి ఏమని కూడా మన చాలామంది వీడియోస్లో అయితే ఉన్నాయి, మన వాళ్ళు చాలామంది పెట్టున్నారు. సో జస్ట్ గో అండ్ వాచ్ దట్ వీడియోస్. సో దానికి ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ వీసా అప్రూవ్ అయిపోయినాక మీకు అయిపోయిందంటేనే కాదు, ఇంకా చాలా ఉంటుంది అనమాట. సో మీరు వీసా ఇంటర్వ్యూ అయిపోయింది, సో ఇంటర్వ్యూ అయిపోయాక మీ ఎంప్లాయర్కి చెప్పండి ఇలా మాకు అప్రూవ్ అయింది, వెన్ ఈజ్ గుడ్ టైం టు ఫ్లై అనేసి. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక థర్డ్ పార్ట్గా అనుకుంటే ఇప్పుడు ఇమిగ్రేషన్స్ అనేది కీలకం అనమాట. వన్స్ మీకు వీసా అప్రూవ్ అయిపోయి మీరు ఫ్లైట్ ఎక్కేసినంత మాత్రం కాదు, సో ఇమిగ్రేషన్ చెక్ అనేది చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ట్రంప్ వచ్చాడు, చాలా మంది మనకి డెట్రాయిట్ నుంచి బ్యాక్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, డాలస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది బ్యాక్ వెళ్ళిన వారు ఉన్నారనమాట. మీరు అలాంటి వీడియోస్ కూడా చాలా మంది మన బ్లాగర్స్ పెట్టుకుంటారు అనమాట. ఒకసారి చూడండి. ఇమిగ్రేషన్స్లో ఏంటంటే మీరు జస్ట్ వీసా ఇంటర్వ్యూ ఎలా అయితే ఉంటుందో ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ కూడా స్మాల్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఫ్యామిలీతో వస్తారు, ఇండివిజువల్గా వస్తారు, ప్యానిక్ అయితే అవ్వకండి. జస్ట్ మన ఇండియాలో మీరు ఇంటర్వ్యూ ఎలా తీసుకున్నారో సేమ్ ఇక్కడ కూడా ఇంటర్వ్యూ అలాగే ఉంటుంది. జస్ట్ ఎవరు మీ ఎంప్లాయర్, ఎక్కడ ఉంటారు, ఏంటి, సో మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు, సో మీరు ఎవరితో వచ్చారు, సో మీకు ఈ కంపెనీ ఎలా తెలుసు, దట్స్ అంతే. అలా ఉండొచ్చు. కొన్ని కేసెస్లో మీరు ప్యానిక్ అయ్యారంటే దెన్ దే విల్ మిమ్మల్ని సపరేట్ డార్క్ రూమ్లో తీసుకెళ్తారు. సో ఆ వీడియో కూడా నేను పెట్టున్నాను, కుదిరితే చూడండి. 221 GE వచ్చినప్పుడు దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను బయోలో. జస్ట్ గో ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియో కూడా. ప్యానిక్ అవ్వకుండా మీరు జస్ట్ కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ నేను మేజర్ చెప్పే థింగ్ ఏంటంటే మీకు వన్స్ వీసా అప్రూవ్ అయ్యాక మీ ఫోన్ కాంటాక్ట్స్లో ఆ చాట్స్లో ఏవేవైతే ఉంటాయో అవి డిలీట్ చేసేసండి. మీరు ఎంప్లాయర్ లెటర్ కావచ్చు, క్లయింట్ లెటర్లు అడుగుంటారు, మీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో మీకు మీ ఎంప్లాయర్కి ఇవన్నీ డిలీట్ చేసేసుకోండి. తర్వాత ఏంటంటే మేక్ షూర్ క్లీన్ అప్ యువర్ మెయిల్స్ ఆల్సో. అంటే మల్టిపుల్ కన్వర్జేషన్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకోండి. మన డిపెండెంట్ పైన వచ్చే వాళ్ళైతే వైఫ్ ఉంటుంది, వైఫ్కి ఏమైనా జాబ్ ఉందా లేదా అలా కూడా అడుగుంటారు. ఇవన్నీ అండ్ డిలీట్ చేసేసేయండి. సో అట్లనే మొత్తం ఫోన్ రీసెట్ అయితే చేయకండి. సో మీకు యూస్ఫుల్ డేటా ఏదైతే ఉంటుందో అది పెట్టుకొని మిగతాది క్లీనప్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్స్ టైం తీసుకొని. ఇదేంటంటే మా ఫ్రెండ్స్కి జరిగింది, నాకు జరిగింది, ఇలా జరుగుతూనే ఉంది. కానీ బట్ స్టిల్ ఎందుకో కానీ అలా చేస్తున్నారనమాట. కొంచెం కేర్ఫుల్గా నెగ్లెక్ట్గా వండుకుంటా. ఇమిగ్రేషన్స్లో ఇప్పుడు టైట్ అయింది కదా, సో కేర్ఫుల్గా ఉండి మీ చార్ట్స్ అయితే ఉంది మీ మొబైల్ని ఒకసారి మొత్తం క్లీనప్ చేసుకొని రావడం బెస్ట్ అనమాట. మేజర్లీ ఇంకా ఇదే ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా, యూ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం అనమాట. మీరు మీ ఎంప్లాయ్మెంట్ ఎత్తుకోవడం టైం ఉంటుంది. సో మీ LC ఏదైతే రన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీ పేరోల్ అయితే రన్ చేయించుకోవడం ట్రై చేయండి. ట్యాక్సెస్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి.
ఉంటాయి. మీ ఎంప్లాయర్ మీకు ఎలా ప్రామిసెస్ ఏదైతే చేస్తాడో దాన్ని ఫుల్ఫిల్ చేసేటట్టు మీరు పేరోల్స్ అన్ని రన్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇట్స్ టైం కదా వన్స్ అగైన్. సో M3 కన్సల్టింగ్ వాళ్ళు అయితే H1B స్పాన్సర్ చేస్తారు, వాళ్ళు ఇక్కడ తీసుకురావడం ట్రై చేస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఆల్రెడీ నాకు తెలిసి ఈ వీడియో చూస్తుంటే ఆల్మోస్ట్ మీరు ఇంతవరకు చూసారంటే మీకు H1B పైన కాస్త అవగాహన ఉంటుంది. దట్టవు అంటే అన్ని కన్సల్టెన్సీ ఎలా ఉంటాయి, ఇది కూడా అంతే సేమ్ కానీ జెన్యున్గా ఉంటుంది. ఐఎమ్ షూర్ అనమాట. మన ఫారెన్స్ కూడా ఆల్రెడీ అప్రూవ్ అయిపోయాయి కదా, సో దే విల్ ఆల్సో కమ్ హియర్. సో ఇమిగ్రేషన్స్లో ఎలా ఉంటుంది ఏముంటుంది అంటే వీళ్ళు కాంటాక్ట్ అయ్యి మీకు లీగల్ గైడెన్సెస్ కూడా ఇస్తారని, సో ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే మీ ఎంప్లాయర్ ఏ స్టేట్లో ఉంటాడో ఆ స్టేట్లోనే మీరు ఇమిగ్రేషన్స్కి అయితే వెళ్ళండి. మీ ఎంప్లాయర్ డాలర్స్లో ఉంటే డాలర్స్కి వెళ్ళండి, అట్లాంటా అయితే అట్లాంటాలో ల్యాండ్ అవ్వండి. సో డెట్రాయిట్లోనే మీరు ఒహాయో దిగుతాం, మా చెల్లి వాళ్ళు ఆడున్నారు, మా తమ్ముడు ఉన్నాడు, మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, మీరు ఎంప్లాయర్ జార్జియాలో ఉంటే అట్లాంటా డాలర్స్లో ఇమిగ్రేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది, మేము అక్కడ వెళ్తాం అంటే అక్కడ కొంచెం కష్టం అనమాట. వై యూ కేమ్ హియర్ అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ అయితే అది అడుగుతాడు. సో నీది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ కాదు కదా జార్జియా, బట్ వై యూ కేమ్ టు డాలర్స్ అని. కొంచెం రిస్క్ అనమాట, అలా చేయొద్దండి. సో ఏ స్టేట్లో మీ ఎంప్లాయర్ ఉంటే ఆ స్టేట్లోనే ఇమిగ్రేషన్స్ అనేది చేయడం బెస్ట్ అనమాట. హోప్ ఈ వీడియో మీకు అయితే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. 2025 ఎవరైతే H1B ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారో, లాస్ట్ ఇయర్ H1B వీసా అప్రూవ్ అయిన వాళ్ళకి ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో త్రూఅవుట్ ఈ వీడియోలో నాకు తెలిసి ఈ టాపిక్స్ అయితే కవర్ అయి ఉంటాయి. సో ఇంకా ఏమైనా మీకు క్వైరీస్ ఉన్నా లేకపోతే సమ్హౌ మీకు గైడెన్స్ ఏమైనా కావాలన్నా జస్ట్ కామెంట్ బిలో. సో ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ అవుట్ ఆర్ మై టీమ్ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్. అమీర్ కళా సర్పంచ్ గారు అబ్బాయి.